సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్టీల్ ప్లాంట్ ను కాపాడతాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చెయ్యనివ్వం, ప్లాంట్ కు అవసరమైన నిధులు సమకూరుస్తాం. ఇవి ఎన్నికల ముందు కూటమి నేతలిచ్చిన హామీలు. కానీ అధికారంలోకి వచ్చాక తీరు మారింది. ఇప్పుడేమో సెయిల్లో విలీనం సాధ్యం కాదని చెప్తున్నారు. నష్టాల పేరిట కార్మికులను తొలగిస్తున్నారు. ప్లాంట్ భూములను విక్రయించే కుట్రలు చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాలను భరించడం పదే పదే కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు. అయితే సెయిల్లో స్టీల్ ప్లాంట్ని మెర్జ్ చేసేటువంటి విషయంలో కొన్ని టెక్నికాలిటీస్ అడ్డు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు, మెర్జ్ చేసుకునేటప్పుడు కొన్ని సాంకేతికమైనటువంటి లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమ అయితే ఒక రకమైనటువంటి ఆలోచన, నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. విన్నారు కదా, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఏమన్నారు? ఇన్నాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇప్పుడేమో నష్టాల్లో ఉన్న ప్లాంట్ ను విలీనం చేసేందుకు అడ్డంకులున్నాయంటూ తప్పించుకుంటున్నారు. ఓవైపు ప్లాంట్ ను బలోపేతం చేస్తామని చెబుతూనే 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది యాజమాన్యం. వారు విధులకు రాకుండా ఆన్లైన్ పాసులు కూడా రద్దు చేసింది. కేంద్రానికి నష్టాలు భరించే శక్తి లేదని, అందువల్లే కార్మికులను తొలగించామని ప్రకటించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించడం అంటే అక్కడ వర్క్ లేదు, పర్మనెంట్ ఎంప్లాయీస్కే సరిపడిన ప్రొడక్షన్ లేదు. అక్కడ మనం స్టీల్ ప్లాంట్లో లాభాలకు తీసుకురావాలనుకుంటాం, అనవసరంగా ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించకూడదు అనుకుంటాం. నష్టాలు భరించేటువంటి శక్తి కేంద్రానికి పదే పదే ఉండదు, అది ప్రజాధనం. కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుపై కదం తొక్కాయి కార్మిక సంఘాలు. ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఆందోళనకు దిగారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. కాంట్రాక్ట్ లేబర్ని 4000 మందిని తీసేస్తూ రాత్రి ఒక సర్క్యులర్ ఇచ్చారు. 2500 మందిని విఆర్ఎస్ ఇచ్చి బయటికి పంపించేయాలని చెప్పి అదో ప్రయత్నంగా అదొకటి సర్క్యులర్ రిలీజ్ చేశారు. సుమారు 8000 మందికి హెచ్ఆర్ఏ 12,000 రూపాయలు నెలకి హెచ్ఆర్ఏ వచ్చేదా హెచ్ఆర్ఏ కూడా నిలిపివేయడం జరిగింది. ఈ పరిశ్రమను 6 నెలల్లో లాభాల్లోకి తీసుకొచ్చి మేము విలీనం చేసుకుంటామని చెప్తున్నారు. విలీనం చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టేటప్పుడు ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నారు మీరు? ఓవైపు రా మెటీరియల్ కొనకుండా చేసి ఉత్పత్తిని తగ్గించిన కేంద్రం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ భూముల్ని విక్రయించే కుట్రలు ప్రారంభించింది. RINL దగ్గర ఉన్న 1500 ఎకరాల భూమిని NMDCకి అప్పగించేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఎక్సెస్ ల్యాండ్ ఉన్నది RINL దగ్గర, అందులో ఒక 1500 ఎకరాల్లో అట్లో NMDCకి ఇచ్చి నిధులు RINLకి సమకూరేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునేందుకు ఆందోళన ఉధృతం చేశాయి కార్మిక సంఘాలు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి.